దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసింది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనే వార్తలు రాజస్థాన్లో కలకలం రేపాయి. దర్యాప్తు సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడానికి కేసును సిబిఐకి అప్పగించారు. రద్దు చేసిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నారు. కొత్త తేదీలను ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించనుంది. అయితే రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. పాత హాల్ టికెట్లు, కొత్త అడ్మిట్ కార్డుల ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా పరీక్షకు హాజరవ్వచ్చని అధికారులు తెలిపారు. అయితే నీట్ పేపర్ లీక్ రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. 24 లక్షల మంది విద్యార్థుల ఆశలను ఆవిరి చేశారని మండిపడుతున్నారు. के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। और यहाँ पर 12 మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, జాతీయ అర్హత పరీక్ష నీట్ కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. అయితే ప్రశ్నపత్రంలోని 600 మార్కులు సంబంధించిన ఈ ప్రశ్నపత్రంలో దాదాపు ఏదైతే అధికారులు ఒక నెట్వర్క్ కు సంబంధించి కూడా హస్తం ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఒక మెటీరియల్లో ఈ ప్రశ్నపత్రంలోని 600 మార్కులు పోలి ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే దీనిపైన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూపు దర్యాప్తు చేపట్టడం జరిగింది. లీకేజీ వార్తలను నీట్ నిర్వహించిన జాతీయ పరీక్షా సంస్థ కూడా కొట్టిపారేయకపోవడంతో ఈ నెల 3న జరిగిన పరీక్షకు సంబంధించి దాన్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం విద్యార్థులంతా కూడా కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి లీకేజీకి సంబంధించిన అంశం పైన సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. త్వరలో పరీక్ష తేదీని మరోసారి ప్రకటిస్తామంటూ కూడా తెలపడం జరిగింది. మే 3న జరిగిన ఈ నీట్ పరీక్ష రద్దు అవడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు కొంత ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి భద్రతా నిబంధనల మధ్య నిర్వహించామని దర్యాప్తు సంస్థలతోటి కలిసి పనిచేస్తున్నట్టుగా కూడా నీటి యూజీ తెలపడం జరిగింది. ప్రశ్నాపత్రాలను ప్రత్యేక GPS ట్రాకింగ్ వాహనాల్లోనే రవాణా చేశాము. పరీక్షా కేంద్రాల సెంట్రల్ వద్ద కంట్రోల్ రూమ్ నుంచి AI సహాయక CCTVకి సంబంధించిన నిఘా ద్వారా పర్యవేక్షించాము. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రక్రియను కూడా ప్రణాళిక ప్రకారమే జరిగింది. పూర్తి ప్రోటోకాల్ నడబనే పరీక్ష నిర్వహించాము అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. మరి ఆ దర్యాప్తు పూర్తయినాక కేంద్ర విద్యాశాఖను సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా NGA స్పష్టం చేయడం జరిగింది. సంధ్య, అయితే విద్యార్థుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, నిరసన చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థి సంఘాలను అడ్డుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు? దాదాపు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ యొక్క వారి జీవితాన్ని బహిరంగంగా వేలం వేశారంటూ కూడా కొంత పొలిటికల్ గా దీనిపైన మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో 89 పేపర్లు లీక్ అయ్యి 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకుడు, అదేవిధంగా ఇటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కన్వీనర్ కేజ్రీవాల్, ఇతర పొలిటికల్ గా దీనిపైన విమర్శలు అయితే గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు సిబిఐ దర్యాప్తులో అనేక విషయాలను కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తాము, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, పరీక్ష మరొకసారి నిర్వహిస్తామంటూ కూడా ఇటు నిర్వాహకులు చెప్తున్నారు. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు పైన ఇటువంటి ప్రశ్నాపత్ర లీకేజీకి సంబంధించి వాళ్ళ మానసిక స్థితిని కూడా కొంత గుర్తుంచుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దేశంలో అంటే ఇంతకు ముందుకు ఉన్న పరీక్షా విధానం కాకుండా 1 నేషన్ 1 ఎగ్జామ్ అంటూ కూడా ఈ నీటును తీసుకురావడం తోటి ఇటు విద్యార్థుల
భవిష్యత్తు ప్రస్తుతం గందరగోళంలో పడింది. ఇప్పటికే అనేక మంది మానసికంగా ఈ ఎగ్జామ్ కు సంబంధించి ప్రిపేర్ అయిన నేపథ్యంలో ఇటువంటి పరీక్షా పత్ర లీకేజీ ద్వారా వారి స్థితిగతులను కూడా మరొకసారి దృష్టిలో ఉంచుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మరి నీట్ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడిగా భారీ భద్రత నడుమనే ఇది పరీక్ష నిర్వహించామంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇటువంటి లీకేజ్ దాదాపు 600 ప్రశ్నలు మార్కులకు సంబంధించిన ప్రశ్నలు పోలి ఉండడము ఏంటి అంటూ కూడా చెప్పడం జరిగింది. రాజస్థాన్ కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్ కు సంబంధించి మరి దీనిపైన ఎటువంటి విచారణ జరగబోతుంది, సిబిఐ దర్యాప్తులో ఏం తేల్చబోతుంది, మరి ఆ ప్రశ్న పత్రాలు ఎక్కడి నుంచి ఆ రాజస్థాన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో ప్రత్యక్షమయ్యాయి, దాన్ని ఏ విధంగా రాజస్థాన్ వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలిగారు, మరి అత్యంత కట్టడి జరిగిన ఈ పరీక్ష పత్రాలు లీకేజ్ వెనుకాల కారకులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితేనే అన్ని వివరాలు తెలుస్తాయి. అయితే కమింగ్ డేస్ లో ఇది పొలిటికల్ టర్న్ తిరిగి ఇలాంటి ప్రొటెస్ట్లు మరిన్ని ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చా గోపి? ఖచ్చితంగా ఈ దాదాపు 3వ తేదీన అంటే సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ప్రాక్టీస్ పేపర్ ని రాజస్థాన్ లో గుర్తించినట్టుగా కూడా ఇప్పటికే డీజీపీ విశాల్ బన్సాల్ కూడా వెల్లడించడం జరిగింది. పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్ లో ఈ యొక్క 120 ప్రశ్నలు అందుబాటులోకి వచ్చినట్టుగా విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా దీన్ని విక్రయించినట్టు కూడా తెలుస్తుంది. అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారంటూ కూడా వాటికి సంబంధించి కూడా కొంత దర్యాప్తులో కొన్ని విషయాలు తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరైనా పేపర్ లీకేజ్ చేశారా అన్న దానిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఇటు రాజస్థాన్ డీజీపీ చెప్తూ ఉన్నారు. మరి జవాబుల క్రమం అంతా కూడా ఒకేలా ఉండడము పలు అనుమానాలకైతే తావిస్తుంది. ప్రాక్టీస్ పేపర్ ను కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందిందిగా దర్యాప్తులో వెళ్లినట్టుగా కూడా రాష్ట్ర డీజీపీ అయితే చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లభించాయి, 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, ఆ మెటీరియల్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో దాదాపు 300కు పైగా ఈ చేతిరాత ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపైన కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరి రాజకీయంగా చూస్తే ఇప్పటికే రాహుల్ గాంధీ దీనికి సంబంధించి కూడా స్పందించడం జరిగింది. నీటిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం పైన ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరి 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి బీజేపీ ప్రభుత్వం నెట్టిందంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే తన ఎక్స్ ఖాతా వేదికగా కూడా స్పందించడం జరిగింది. మరి ఆ పూర్తి స్థాయిలో ఈ సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటికే ఆదేశించినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి సిబిఐ ఇందులో ఎటువంటి నిజాలను బయటకు తీసుకువస్తుంది, దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షకు సంబంధించి రాజస్థాన్ లోని పరీక్ష నమూనా పేపరు కేరళలో నుంచి రావడం ఏంటి, వీటన్నిటికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి స్థాయి దర్యాప్తు గనక కొనసాగితే దీంట్లో నిజాలు తేలుతాయనేది కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి చూడాలి దీంట్లో ఎటువంటి పురోగతి ముందుకు వెళ్తుంది, సిబిఐ దీంట్లో ఎవరిని దోషులుగా తెలుస్తుంది, ఏ రాష్ట్రాలకు ఈ ప్రశ్న పత్రాలు సప్లై అయ్యాయి, అంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ యొక్క పేపర్ ను సర్క్యులేట్ చేశారా, లేదంటే ఇంకా ఏదైనా మార్గాల ద్వారా ఈ యొక్క పేపర్ ను అక్కడికి ఇతర రాష్ట్రాలకు పంపిణీ జరిగిందన్న దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాలి. ప్రస్తుతం అయితే రాజస్థాన్ డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం కేరళలో విద్యార్థికి సంబంధించిన చేతిరాతను గుర్తించినట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి లోతైన విచారణ అయితే జరుపుతామని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే డెఫినెట్ గా ఇలాంటి ఎగ్జామ్స్ అప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బట్ అయినప్పటికీ అంటే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినప్పటికీ ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా పేపర్ లీక్ అనేటువంటిది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే అసలు ఎక్కడ లోపం జరుగుతుందని అనుకోవచ్చు? ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారులు నీట్ నిర్వాహకులు చెప్పిన దాని ప్రకారంగా మాత్రం అన్ని రకాల దీంట్లో లీకేజ్ కాకుండా ఉండడం కోసం ప్రతి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క లీకేజ్ కి సంబంధించి మరి ఏ విధంగా 42 గంటల ముందే ఈ వాట్సాప్ లో వచ్చింది అన్న దానిపైన కూడా ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాతే తెలుస్తుందని చెప్తున్నారు. కానీ మానసిక స్థితి, విద్యార్థులకు సంబంధించిన మానసిక స్థితికి సంబంధించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదనేది విద్యార్థి సంఘాలు అయితే చెప్తూ ఉన్నారు. దాదాపు 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఒక పేపర్ ని విక్రయించారంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఇది ఎంత పకడ్బందీగా నీటి ప్రశ్న పత్రం లీకేజీ ఉంది అన్న దానిపైన కూడా మనకు అర్థమవుతుంది. దాదాపు 600 మార్కుల ప్రశ్నలను పోలి ఉన్న
బుక్లెట్ ను గుర్తించడము అంటే దాదాపు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును ఇది పూర్తిగా వారికి అంధకారంలోకి నెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ఎన్డీఏ కూడా దీనికి సంబంధించి జాతీయ పరీక్షా సంస్థ కూడా దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో భద్రతను, అదేవిధంగా ఏఐతో సహకారము, ఇతర అంశాలను, జిపిఎస్ ట్రాకింగ్ వాహనాలు, వీటన్నిటిని నిర్వహించిన తర్వాత కూడా ఈ ప్రశ్న పత్రాలు లీకేజ్ అవ్వడం అంటే ఇది ఒక పకడ్బందీ పథకం ప్రకారమే జరిగిందనేది మాత్రం అర్థమవుతుంది. మరి ఇంత పకడ్బందీగా ఈ యొక్క ప్రశ్న పత్రాలను లీకేజ్ చేయడంలో ఎవరు బాధ్యులైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి నెట్టినట్టే అని చెప్పవచ్చు. మరి గతంలో కూడా ఈ యొక్క ప్రశ్న పత్రాల లీకేజీ తిరిగి మరోసారి పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో చూసాం. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నీట్ కు సంబంధించిన అంశాన్ని మరోసారి ఎగ్జామ్ డేట్ లో త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా జాతీయ పరీక్షల సంస్థ చెప్పినప్పటికీ మరి వాళ్ళ విద్యార్థుల మానసిక స్థితికి సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి భవిష్యత్తు, సమయము, వీటన్నిటిని కూడా ఇటువంటి లీకేజ్ వల్ల వారి నాశనం అవుతాయి అంటూ కూడా కొంత విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే పొలిటికల్ గా దీనిపైన కూడా ఇతర పార్టీ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపైన ఇప్పటికే ఒక దర్యాప్తును కూడా సిబిఐకి అప్పజెప్పడం జరిగింది. కాబట్టి సిబిఐ దీంట్లో ఎటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది అనేది దాని తర్వాత మాట్లాడతాం అనేది మాత్రం నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. సంధ్య. రైట్ గోపి, అది దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. అయితే ఎలాంటి అదనపు రుసుము, మళ్ళీ రిజిస్ట్రేషన్ లాంటి ప్రక్రియలు ఉండవు. త్వరలోనే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది అనేటువంటి అంశాలు అందించడానికి మనతో పాటు రాముడు జాయిన్ అయ్యారు. రాముడు. ఎస్ సంధ్య, తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ నీట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటారు. దాదాపు గత ఏడాది చూస్తే 2 రాష్ట్రాలలో సంబంధించి 1,30,000 మంది వరకు, 58,000 మంది వరకు ఏపీ నుంచి ఉండగా మిగతా 70,000 మంది వరకు ఇక్కడి నుంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ నుంచి. అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టి పనిచేస్తుంటారు. చాలా విద్యా సంస్థలు చాలా ఫోకస్డ్గా పనిచేస్తుంటాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వైద్య రంగంలో రాణించేలా చేయడం కోసం కొన్ని సందర్భాల్లో అయితే నేరుగా రాసే వాళ్ళు కొందరు ఉంటే ఇంటర్తో పాటు కొంతమంది 1 year 2 year లాంగ్ టర్మ్ కోచింగులు తీసుకొని కూడా ఈ నీట్కు ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ ఎగ్జామ్ రద్దయిందంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు రాష్ట్రంలో. గతంలో కూడా 2024 సందర్భంలో కూడా ఇదే విధమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు పరీక్షను మొత్తం రద్దు చేయకుండా కొద్దిమంది ఎవరైతే ఈ అంశానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించే విధంగా ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే దాదాపు 180 అందులో క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ వరకు లీక్ అయినట్టుగా, అవన్నీ కూడా చాలా వరుస క్రమం కూడా పరీక్ష పేపర్లో ఏదైతే వరుస క్రమంలో అవి ఉంటాయో ప్రశ్నలు ఉంటాయో అదే విధమైనటువంటి వరుస క్రమంలో ప్రశ్నలు ఇప్పుడు బయట తిరుగుతున్నటువంటి పేపర్లో వచ్చాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ పరీక్ష రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 30 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షను మళ్ళొకసారి రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో జనరల్గా రాసే వాళ్ళు ఒక 5-10 వేల మంది ఉంటారు, కానీ 1,30,000 మందిలో ఎక్కువ మంది చాలా సీరియస్గా రాసేటువంటి అవకాశం ఉంటుంది. మంచి సీట్ వస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. బయట పేమెంట్ సీట్స్కి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి కన్వీనర్ కోటా నుంచి సీట్లు వచ్చే విధంగా అందరూ కష్టపడి రాస్తుంటారు. అలా రాసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా తల్లిదండ్రులు అయితే చాలా ఎక్కువగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా చాలా మంచిగా రాసినటువంటి వాళ్ళు మరొకసారి ఎగ్జామ్ రాయాలి అని అంటే ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా సాధారణంగా కొంత తక్కువగా రాసాం, కొన్ని మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది అనే వాళ్ళకైతేనేమో ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావిస్తారు. కానీ చాలా మంచిగా ఫేస్ చేసాం ఈ ఎగ్జామ్ను అనుకున్న వాళ్ళు మళ్ళొకసారి రాయాలంటే ఆ ర్యాంక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే ఏంటి అనేటువంటి ఆందోళన కూడా ఉండేటువంటి అవకాశం మనకు రాష్ట్రంలో కనబడుతుంది. ప్రధానంగా చూసినప్పుడు ముఖ్యమైనటువంటి అనేక కార్పొరేట్ కాలేజీలు కానీ, నార్మల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ విభాగంలో పనిచేసేటువంటి రెసిడెన్షియల్ కాలేజీలు కానీ, వీటన్నింటి నుంచి విద్యార్థులు ఎక్కువ మొత్తంలో దీనికి హాజరవుతుంటారు, నీట్కి హాజరవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు రాష్ట్రంలో. అయితే రాముడు, మనం చూస్తున్నాము అంటే పేపర్ లీకేజ్ అనేది చాలా చిన్న విషయము, దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది. బట్ దాని వెనక స్టూడెంట్ ఎఫర్ట్, ఎన్నో సంవత్సరాలుగా అతను తీసుకున్నటువంటి ట్రైనింగ్, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయి ఉంటే ఎంతో ఎమోషన్తో కూడుకున్నటువంటి విషయం. సో అంటే స్టూడెంట్స్ వైజ్గా అంటే ఇక్కడ కూడా ఎలాంటి ఆందోళనలు మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ కూడా అలాంటి ఆందోళనలు, అలాంటి
కండిషన్స్ ఏమైనా ఉండే ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆందోళనలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే కేంద్రం ఈ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే నాకు తెలిసి విద్యార్థి సంఘాలు కానీ, అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ విద్యార్థులు కానీ, అదేవిధంగా కొన్ని కోచింగ్ సెంటర్స్ చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్స్ అంటే వాళ్ళు ఫీజులు తీసుకుంటున్నప్పటికీ మా తరపు నుంచి కొంతమంది నిపుణులను తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఉండేటువంటి విద్యావేత్తలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆందోళనలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా చాలా ఎక్కువగా కష్టపడి చదివేటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల లక్ష్యం కోసం కానీ, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కానీ చాలా ఎక్కువ మంది నీట్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు టైం, నేను ఇప్పటివరకు చెప్పినట్టుగా కేవలం ఇంటర్ 2 సంవత్సరాలు చదివి ఆ తర్వాత నేరుగా ఎంట్రన్స్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది చాలా సీరియస్గా దీనిపైన పనిచేస్తుంటారు. 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కూడా తీసుకొని వాళ్ళు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఈ పరీక్ష రద్దయిపోయింది అన్నటువంటి వార్తతో వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం అయితే ప్రధానంగా మనం చూడొచ్చు. ఆ విధమైనటువంటి ఇబ్బందులు అయితే రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఎడ్యుకేషన్ సెంటర్లుగా ఉండేటువంటి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో ఈ విధమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి తల్లిదండ్రుల నుంచి, 2 విద్యా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, మరొకటి విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తే చాలా పవిత్రంగా భావించేటువంటి అది ఇట్లాంటి టెస్టులు జాతీయ స్థాయిలో జరిగేటువంటి టెస్టులు కానీ ప్రధానంగా ఒకదానికి ఎలిజిబుల్ ముందుకు వెళ్ళేటువంటి టెస్టులన్నీ కూడా చాలా పవిత్రంగా తప్పనిసరిగా మేము ర్యాంక్ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో చాలా కష్టపడి చదువుతుంటారు. అదే పద్ధతిలో పరీక్ష ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తారు. కానీ ఒక్కసారిగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అభ్యర్థులకు ఈ విధమైనటువంటి పరీక్ష పేపర్ వాట్సాప్లో వెళ్ళిపోవడం, అదేవిధంగా ఆ కోచింగ్ ఇచ్చేటువంటి కొన్ని సంస్థలు వాళ్ళకు ఇది మేము ఇచ్చినటువంటి ప్రాక్టీస్ పేపర్ అని వాళ్ళకు వెళ్ళిపోవడం చూస్తుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ప్రధానంగా మనం చూస్తే ఈ విధమైనటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా ఉండొద్దు. కానీ నిజంగా నిజాయితీగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులు చాలా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. తప్పుడు దారుల్లో ముందుకెళ్లాలనేటువంటి వాళ్ళు అయితే మాత్రం కొంత ఇబ్బంది పడకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఉంది. సంధ్య. రైట్ రాముడు.